సో సాటర్డే క్లాస్ లో మనం నేర్చుకున్న టాపిక్స్ చెప్తున్నానమ్మా. సాటర్డే మనం నేర్చుకుంది ఏంటంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా ఫైండ్ చేయాలని నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ sir. సాక్రిఫైసింగ్ రేషియో ఎలా ఫైండ్ చేయాలని నేర్చుకున్నాం. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎలా చేయాలి, వాటి యొక్క జర్నల్ ఎంట్రీస్ నేర్చుకున్నాం. అండ్ ఆ తర్వాత అంతే. సో ఈ టాపిక్స్ కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు హెడ్డింగ్ పెట్టండమ్మా. చూడండి, మనం నేర్చుకోవాలి అని చెక్ లిస్ట్ పెట్టుకున్నాం. ఫస్ట్ పేజ్ లో ఓపెన్ చేయండి. ఏమేమి అయిపోయింది టిక్ పెట్టుకోండి. న్యూ ప్రాఫిట్ రేషియో అయిపోయింది, రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అయిపోయింది. హెడ్డింగ్ పెట్టండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ అండ్ రిజర్వ్స్. Distribution of accumulated profits or losses and reserves. పెట్టరా? Yes sir, పెట్టాం. చూడమ్మా ఒకసారి. నేను P&L అకౌంట్ ఉందమ్మా. P&L అకౌంట్ లోని ప్రాఫిట్ ఎట్ సైడ్ వస్తుంది? ప్రాఫిట్ ఎట్ సైడ్ వస్తుందమ్మా? ప్రాఫిట్ డెబిట్ సైడ్ టు నెట్ ప్రాఫిట్. లాస్ వస్తే బై నెట్ లాస్. ఓకేనా? నేను ఏం చేస్తున్నానంటే అమ్మా, ఎవ్రీ ఇయర్ ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆర్ లాస్ వచ్చిందో, ఈ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ నేను ఏం చేస్తున్నానంటే ఎవరు పంచుతాను? పార్ట్నర్స్ కి పంచుతాను. ఓకేనా? పార్ట్నర్స్ కి పంచుతాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఉంది కదా, ఈ ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉందనుకోమ్మా, 100 రూపీస్ ఇచ్చేస్తానా పార్ట్నర్స్ కి? కొంచెం 100 రూపీస్ ఇచ్చాను. ఈ P&L అకౌంట్ లో ఉన్నది రిజర్వ్స్ పంపించుకుంటాను. కొంచెం ఫ్యూచర్ లో ఏదైనా అవసరం వస్తే ఇందులో తీసుకుని వాడదామని పార్ట్నర్షిప్ ఫర్మ్ కి. ఓకేనా? సో ఇలా అక్యూములేటెడ్ చేసిన ప్రాఫిట్స్ ఉన్నాయి, బోల్డ్ ప్రాఫిట్స్ ఉన్నాయి. ఆ ప్రాఫిట్స్ అడ్జస్ట్ చేయడమే హెడ్డింగ్ అనమాట. అడ్జస్ట్మెంట్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్. అంటే అక్యూములేట్ అయి ఉన్న రిజర్వ్స్ ని లేదా P&L అకౌంట్ లో ఉన్న ప్రాఫిట్ ని ఏం చెయ్యాలి, అది ఈ టాపిక్. చెప్పండి అమ్మా. ఇప్పటివరకు A, B అనే 2 పార్ట్నర్స్ ఉన్నారు. C అనే కొత్త పార్ట్నర్ వస్తున్నాడు. ఇప్పటివరకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఉన్న ప్రాఫిట్ ఎవరు సంపాదించారు? A అండ్ B సంపాదించారు. ఇప్పుడు C అడ్మిట్ అవగానే ఏం నేర్చుకున్నాం? వన్స్ అడ్మిషన్ అయిన తర్వాత C విల్ బికమ్ ద పార్ట్నర్ ఫర్ ఆల్ అసెట్స్ అండ్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ అండ్ ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని అనుకున్నాం. అవునా కదా? స్టార్టింగ్ లో గుర్తుందా? మరి ఇప్పుడు A, B కష్టపడి సంపాదించుకున్న రిజర్వ్స్ ని C కూడా ఇవ్వాలా? ఇవ్వకలేదు సార్. C కి ఇవ్వకూడదు అంటే ఈ రిజర్వ్స్ ని ఎవరికి పంచేయాలి? అంటే ఓల్డ్ పార్ట్నర్స్ కి ఏ రేషియోలో పంచాలి? రేషియోలో పనిచేసుకోవాలి. అర్థమైందా లేదా? అదే ఈ టాపిక్. సో నిత్య చదవమ్మా. Adjustments of reserves and accumulated profits or losses. Any accumulated profits or reserve appearing in the balance sheet at the time of admission of a new partner is credited to the existing partner's capital account. అమ్మ, ఈజ్ క్రెడిటెడ్ అర్థం ఏంటి? ఇచ్చేసినట్టేనా? క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేస్తుంటే అర్థం ఏంటి? ఇచ్చేసినట్టే సార్. ఇప్పటి వరకు P&L అకౌంట్ లో ఉన్న ప్రాఫిట్ ని ఆర్ రిజర్వ్స్ లో ఉన్న ప్రాఫిట్స్ ని తీసుకెళ్లి క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేస్తున్నామంట. క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేస్తున్నామంటే క్యాపిటల్ అకౌంట్స్ పెంచుతున్నట్టు తగ్గిస్తున్నట్ట? పెంచుతున్నట్టు. అంటే ఆ రిజర్వ్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇవ్వాలి అని తెలిసింది, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ కి ఇవ్వాలి అని తెలిసింది. ఎలా ఇవ్వాలి? వాళ్ళ ఓల్డ్ రేషియోలో ఇవ్వాలి సార్. అందుకే చెప్పాను అక్కడ. నేనైతే ఎప్పుడు నీ ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ ఓల్డ్ రేషియో అంటాను. వాడేమన్నాడు? ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ రేషియో. ఎగ్జిస్టింగ్ అంటే అర్థం ఏంటంటే ఉన్న వాళ్ళని. ఇంకా కొత్త రాలేదు కదా, రాకముందు వాళ్ళ యొక్క ఓల్డ్ రేషియో ఇచ్చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ లేదు, ప్రాఫిట్ లేదు, లాస్ ఉంది. ఆ లాస్ కూడా ఏం చేయాలి?
వాళ్ళకి ఇచ్చేసారు పాత వాళ్ళు. లాస్ కూడా వాళ్ళకి మంచివాళ్ళు. ఇప్పటికి లాస్ట్ సంపాదించారు. ఆ లాస్ట్ కూడా వాళ్ళకి వీడేందుకు భరిస్తాడు కొత్తడు. భరించచ్చు సార్. సో పాత కొత్తగా వాళ్ళకి వచ్చే పార్ట్నర్ అప్పటి వరకు ఉన్న ప్రాఫిట్స్ తీసుకోకూడదు, అప్పటి వరకు ఉన్న లాసెస్ ని భరించకూడదు. ఓకేనా? ఎస్ సార్. చదువు నెక్స్ట్. If there is any loss, the same will be debited to the existing partners in the existing ratio. ప్రాఫిట్ అయితే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తారు, లాస్ అయితే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి డెబిట్ చేస్తారు. ఫార్ములా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్ ఉన్నాయి ఆర్ రిజర్వ్స్, ఉన్నాయి. ప్రాఫిట్స్ ఆర్ రిజర్వ్స్ ఉన్నాయి అనుకోమ్మా. ప్రాఫిట్స్ ఆర్ రిజర్వ్స్ ఏ బ్యాలెన్స్ అమ్మా? Liabilities. ప్రాఫిట్స్ ఆర్ రిజర్వ్స్ డెబిట్ బ్యాలెన్సా? ఫస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నాను. ఆల్ రిజర్వ్స్, ఆల్ ప్రావిజన్స్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా? సో ఎంట్రీ ఎంత అవ్వాలి? అప్పుడు వరకు ఉన్న రిజర్వ్స్ లో క్రెడిట్ లో ఉన్న రిజర్వ్స్ P&L అకౌంట్ అంటే P&L అకౌంట్ డెటార్, రిజర్వ్స్ అకౌంట్ డెటార్. అంటే ఇప్పటికి ఎందులో ఉన్నాయి? ఏ బ్యాలెన్స్ లో ఉన్నాయి? క్రెడిట్ బ్యాలెన్స్ లో ఉన్నాయి. క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. ఎవరికి ఇవ్వాలి? టు Partners capital account. క్యాపిటల్ అకౌంట్. ఏ రేషియోలో? Old ratio. ఓల్డ్ రేషియో. ఎవరికి? ఓల్డ్ పార్ట్నర్స్. Old partners. అర్థమైందా? ఎస్ సార్. లేదు, ప్రాఫిట్ ఆర్ రిజర్వ్స్ లేవు, లాసెస్ ఉన్నాయి. లాసెస్ కూడా ఏం చేయాలి అమ్మ? లాస్ అంటే ఏ బ్యాలెన్స్ అమ్మా? లాస్ అంటే డెబిట్ బ్యాలెన్స్. క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ టు P&L అకౌంట్. ఎవరికి ఇవ్వాలి? క్యాపిటల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా. ఏ రేషియోలో? మళ్ళీ ఓల్డ్ రేషియో. ఓల్డ్ రేషియో. ఎవరికి ఇవ్వాలి? ఓల్డ్ పార్ట్నర్స్. ఎనీ డౌట్స్? నో సార్. అర్థమైందా? ఏం డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఇలస్ట్రేషన్ 10 చదవండి ఒకసారి. ఎస్ సార్. ఒకసారి అమ్మా నిత్య, ఒకసారి బాబు. కావ్యబాల నీ పక్కన చాలా చాలా గోలగా ఉంది. సమిత చదువుతా. సమిత, చెప్పే టాపిక్ అర్థమైందమ్మా నీకు? హలో, ఆ టాపిక్ అర్థమైందా? అర్థమైంది సార్. చదువు. సో క్వశ్చన్ చదువు. ఇలస్ట్రేషన్ 10 చదువు. Rajendra and Surendra are partners in a firm sharing profits in the ratio of 4:1. On April 1st, 2015, they admit Narendra as a new partner. On that date, there was a balance of rupees 20,000 in general reserve and a debit balance of rupees 10,000 in the profit and loss account of the firm. Pass necessary journal entries regarding adjustment of accumulated profit or loss. ఓకే అమ్మా. సో ఏమంటాడంటే అమ్మా, ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉందంట. ఓ దాంట్లో 20,000 రిజర్వ్ ఉందంట. రిజర్వ్ అంటే ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. అలాగే P&L అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉందంట. అంటే అర్థం ఏంటి? అంటే లాస్ ఉంది. లాస్ ఎంత ఉందంట? 10,000 ఉందంట. సో లాస్ 10,000 డెబిట్ బ్యాలెన్స్ లో ఉంది. ఓకేనా? వీటిని ఎవరు పంచాలంటే 2 పార్ట్నర్స్ పంచాలమ్మా. 2 పార్ట్నర్స్ పంచాలి. ఒకడు ఎవరంట? ఒకడు రాజేంద్ర, ఇంకోడు సురేంద్ర. రాజేంద్ర, సురేంద్ర. వీళ్ళ యొక్క ఓల్డ్ రేషియో ఎలా ఉందంటే 4:1. 4:1. ఓకేనా? చెప్పండి అమ్మా. ఈ 20,000 లో రాజేంద్రకి ఎంత వస్తుంది? 20,000 into 4 divided by 5 ఎంత? 20,000 into 4 divided by 5 ఎంతమ్మా? 16,000. మరి సురేంద్రకి సేమ్ మళ్ళీ 20,000 into 1 divided by 5 ఎంతమ్మా? 4,000. ఓకేనా? సేమ్ మళ్ళీ రాజేంద్రకి 10,000 లాస్ ని పంచాలి. 10,000 into 4/5. సురేంద్రకి 10,000 into 1/5 ఎంతమ్మా? 4/5.
8,000. 8,000, sir. 8,000. ఇది 2,000, sir. 2,000. 2,000. చెప్పండి అమ్మా. రాజేంద్ర క్యాపిటల్ అకౌంట్ 16,000 డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? క్రెడిట్. ఎందుకంటే రిజర్వ్ కదా, రిజర్వ్ అంటే ప్రాఫిట్. అలాగే sir. సురేంద్ర కూడా ఏమవుతుంది? Credit అవుతుంది. క్రెడిట్ అవుతుంది. మరి 10,000 రాజేంద్రకి ఏమవుతుందమ్మా? డెబిట్ అవుతుంది. Debit అవుతుంది, sir. డెబిట్. ఎందుకంటే ఇవి లాస్లు, ఇవి లాస్లు అని రాసిన అందుకే లాస్. అలాగే సురేంద్రకి 2,000 డెబిట్ అవుతుంది. డెబిట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, రాజేంద్రకి సురేంద్రకి క్రెడిట్ అవుతుంది అంటే ఇప్పటి వరకు క్రెడిట్ లో ఉన్న రిజర్వ్ ఏమైపోద్ది? డెబిట్ అవుతుంది. Debit అవుతుంది, sir. అయిందా లేదా? అర్థమైంది, sir. ఇన్ ద సేమ్ వే రాజేంద్రకి సురేంద్రకి లాస్ డెబిట్ అవుతుంది క్యాపిటల్ అకౌంట్స్ లో. మరి ఇప్పటి వరకు లాస్ డెబిట్ లో ఉంది, అదేమవుతుంది? Credit అవుతుంది. సో ఎంట్రీ రాద్దాం, ఇక్కడ ఎంట్రీ రాద్దాం. ఫస్ట్ రిజర్వ్ ఎంట్రీ రాస్తాం చూడండి. ఇప్పటి వరకు రిజర్వ్ క్రెడిట్ లో ఉంది, ఇప్పుడు ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. Debit అవుతుంది. రాస్తాను. జనరల్ రిజర్వ్ అకౌంట్ డెటార్ 20,000 టు రాజేంద్ర అకౌంట్ ఎంతమ్మా? 16,000 టు సురేంద్ర అకౌంట్ 4,000. ఎనీ డౌట్స్? నో సార్. బీయింగ్ జనరల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ రాదు, ఇక్కడ ఏంటి? రాజేంద్రకి సురేంద్ర డెబిట్ అవుతుంది. సో ఫస్ట్ ఆల్ పేరు రాస్తున్నాను. రాజేంద్ర అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 8,000. సురేంద్ర అకౌంట్ డెబిట్ 2,000 టు P&L అకౌంట్ 10,000. ఇది టాపిక్. అర్థమైందా? అర్థం డౌట్ ఉందా? అర్థమైంది, sir. అర్థమైంది. ఓకే, నోట్ చేయండి, ఫాస్ట్ నోట్ చేయండి. నోట్ చేశాను, sir. ఓకే, నెక్స్ట్ చూడండి ఇలస్ట్రేషన్ నెంబర్ 11. అందరూ చూడాలి ఇలస్ట్రేషన్ నెంబర్ 11. ఈ ఇలస్ట్రేషన్ నెంబర్ 11 చూస్తే మొత్తం ఫైనల్ అకౌంట్స్ వరకు ఎలా చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్ని కూడా అర్థమవుతాయి. ఓకేనా? sir. ఆల్రెడీ చేసాం, సేమ్ మోడల్, ఇంకొక మోడల్ అనమాట ఇది. Okay, sir. సో 11th ఇలస్ట్రేషన్ లాస్ట్ ఏమవుతుందో చూడండి. ఏం ప్రిపేర్ చేయమంటున్నాడు? Revaluation. Prepare revaluation account, partners capital account, new balance sheet of the firm. ఓపెన్ చేసేయండి అమ్మా. నాతో పాటు మీరు ఓపెన్ చేసిన రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఎంతమంది ఉన్నారు పార్ట్నర్స్? ఏబిసి అంట. ఏబిసి డెబిట్ క్రెడిట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. మీరు ఫుల్ ఫామ్స్ రాయాలి అన్ని. ఓకేనా? నేను ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అని రాస్తున్నాను, మీరు మొత్తం యాజ్ ఆన్ డేట్ వరకు మొత్తం అంతా రాయాలి. Okay, sir. Liabilities, amount, assets, amount. Yes, sir. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జస్ట్మెంట్ చదువుదాం, ఆ అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఓకేనమ్మా? Okay, sir. ఓకే. సో
చదవమ్మా. ఫస్ట్ అడ్జస్ట్మెంట్. A, B, and C new profit sharing ratio will be 7:5:4, sir. అసలు ఆ పాయింట్ తో మనకు అవసరమే లేదు. ఓకేనా, వేస్ట్ పాయింట్, మనకు అవసరం లేదు అది. ఓకేనా, నెక్స్ట్. Yes, sir. C will bring rupees 1 lakh has his capital. ఎంట్రీ ఏంటమ్మా? Cash account Cash account debit to partner's capital account. అంటే రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే బ్యాలెన్స్ షీట్ లో క్యాష్. ఓకేనా, క్యాష్ అప్పటివరకు ఎంత ఉంది చూడండి. 3,000 ఉంది. ఓకేనా, క్యాష్ 3,000. బ్యాంక్ లో ఇప్పుడు కొత్తగా 1 lakh వచ్చింది. 1,03,000. టోటల్ 1,03,000 క్యాష్ లో ఎఫెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎక్కడ ఎఫెక్ట్ చేయాలి? క్యాపిటల్ దగ్గర ఎఫెక్ట్ చేయాలి. క్యాపిటల్ ఇది రాసే ముందు ఏం రాయాలి? By balance. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. చూడండి ఎక్కడ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్? బ్యాలెన్స్ షీట్ లో దొరుకుతుంది. చూడండి, బ్యాలెన్స్ ఏ కేమో 1 lakh ఉందన్నారు, బి కేమో 1,20,000 ఉందన్నారు. ఓకేనా, ఇప్పుడు రాస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సి తీసుకొచ్చాడు. బై క్యాష్ అకౌంట్. ఏ ఏంటి సార్? బి అండ్ సి తీసుకొచ్చాడమ్మా. 1 lakh తీసుకొచ్చాడు. Yes, sir. ఎనీ డౌట్స్? అర్థమైందా బి పాయింట్? నెక్స్ట్ సి పాయింట్ చదువు. Machine is to be valued at rupees 1,50,000. మెషిన్ ఎంత ఉందో చూడండి. Last time balance sheet లో 1,20,000 ఉంది, sir. రాస్తున్నాను. లాస్ట్ టైం మెషినరీ ఎంత ఉందంటే 1,20,000 ఉంది. ఇప్పుడు ఎంత చేయమంటున్నారు దాన్ని? 1,50,000 చేయమన్నారు. అవుటర్ కాలమ్ లో రాశాను 1,50,000. అంటే 1,20,000 నుంచి ఎంత పెరిగింది? 30,000 పెరిగి 1,50,000 అయింది. ఈ 30,000 పెరిగింది అంటే ఎంట్రీ ఏంటి? రివాల్యూషన్ మిషనరీ అకౌంట్ డెబిట్ టు రివాల్యూషన్ అకౌంట్, సార్. అంటే రివాల్యూషన్ అకౌంట్ ఎట్ సైడ్ రావాలి? క్రెడిట్ సైడ్ రావాలి. బై మెషినరీ అకౌంట్ 2 times అయిపోయిందా? అయిపోయింది, సార్. ఓకే, నెక్స్ట్. స్టాక్ రూపీస్ 1 lakh. స్టాక్ రాస్తున్నాను. స్టాక్ ఎంత ఉంది? లాస్ట్ 80,000 ఉంది, సార్. 80,000 ఉంది. ఎంత చేయమంటున్నారు? 1 lakh. 1 lakh అవుటర్ కాలమ్ రాశాను. అంటే ఎంత పెరిగింది? 20,000 పెరిగింది, సార్. సో దీన్ని కూడా ఏం చేయాలి? రివాల్యుయేషన్ క్రెడిట్ సైడ్. Yes, sir. By స్టాక్ అకౌంట్ 20,000. అర్థమైందా? అర్థమైంది, సార్. నెక్స్ట్ వన్. And provision for doubtful debt of rupees 10,000 is to be created. 10,000 ప్రావిజన్ దేని మీద? Debts, sir. డెట్స్ అంటే డెటార్స్ ఏనా? Yes, sir. Debtors. సన్రీ డెటార్స్ ఎంత మంది ఉన్నారు చూడండి. 70,000, sir. 70,000 లోంచి ఇప్పుడు ఏం తగ్గించేయాలి? లెస్ 10,000. ప్రావిజన్ ఫర్ డెటార్స్ ఎంత? 10,000 తగ్గించేగా అవుటర్ కాలమ్ ఎంత మంది ఉన్నారు? 60,000. ఇదేంటి? అన్రికార్డెడ్ లైబిలిటీ ఏనా? Yes, sir. అన్రికార్డెడ్ లైబిలిటీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఎంట్రీ ఏమవుతుందమ్మా? రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు Provision for doubtful debt account. ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెటార్స్ ఎంతమ్మా? 10,000, sir. 10,000. అయిపోయిందా? సి పాయింట్ కూడా ఇంకేనా ఉందా? అయిపోయింది, సార్. అయిపోయింది. ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఫైండ్ చేయగలమా? Yes, sir. రీవాల్యుయేషన్ క్రెడిట్ సైడ్ ఏమో 50,000 ఉంది. బోత్ సైడ్స్ 50,000 రాశాను. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 40,000, sir. ఈ 40,000 ఎవరికి పంచాలి? Old partners కి పంపించాలి, sir. టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఏ బి. 40,000 ఇంటూ ఎంత మేల్ రేషియో? ఓల్డ్ రేషియో 5:3, sir. అంటే 5/8 ఇంటూ 3/8. 5/8 ఎంత? 25,000, sir. 3/8 ఎంత? 15,000, sir. 15,000. రీవాల్యుయేషన్ అకౌంట్ లో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ వచ్చిందమ్మా. Yes, sir. మరి క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది, sir. బై రీవాల్యుయేషన్ అకౌంట్ ఏకి 25,000, బికి 15,000, సికి ఏమి ఉండదు. Yes, sir. అర్థమైందా? అర్థమైంది, sir. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అన్ని మొత్తం ఏబిసిలు అన్ని చేసేసాం. ఓకేనా? రీవాల్యుయేషన్ అకౌంట్ కూడా క్లోజ్ చేస్తాం. ఇంకేం మిగిలింది మనం చెక్ చేయాల్సింది? బ్యాలెన్స్ షీట్. Yes, sir. బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ అండి. అసెట్ సైడ్ మెషినరీ రాసామా? రాసాం, sir. స్టాక్ రాసామా? రాసాం, sir. డెటాస్ రాసామా?
రాసాను సార్. క్యాష్ అట్ బ్యాంక్ రాసావా? రాయలేదు sir. సార్. రాస్తాను బ్యాంక్. దానికి అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. No, sir. యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాను 7,000. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? లైబిలిటీ సైడ్ అండి. సండ్రీ క్రెడిటర్స్ రాసావా? రాసాను సార్. రాసామా? రాయలేదు sir. సార్. రాసాను. రాయలేదు. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? లేదు సార్. సో యాజ్ ఇట్ ఈజ్ సండ్రీ క్రెడిటర్స్ ఎంత ఉంది? 28,000. 28,000. నెక్స్ట్ పాయింట్ ఏముందమ్మా? జనరల్ రిజర్వ్ ఉంది సార్. వెరీ 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 ఇంపార్టెంట్. జనరల్ రిజర్వ్ అంటే ఏంటి? అంటే అమౌంట్ ని పక్కన పెట్టుకోవడం సార్. ఎవరికి ఇవ్వాలి అది? ఓల్డ్ Partners. పార్ట్నర్స్. ఓల్డ్ పార్ట్నర్స్ కి ఓల్డ్ రేషియోలో ఇచ్చేయాలి. అంటే ఓల్డ్ రేషియో అంటే బై జనరల్ రిజర్వ్ అకౌంట్. రివాల్యూషన్ కాదు, బై జనరల్ రిజర్వ్ అకౌంట్. ఎస్ సార్. అమ్మ చెప్పండి అమ్మా. జనరల్ రిజర్వ్ నేను క్రెడిట్స్ ఎందుకు వేసాను పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో? వాళ్ళకి అది ప్రాఫిట్స్. ఓల్డ్ పార్ట్నర్స్ కి ప్రాఫిట్ ఏ రేషియోలో పంచాలి? ఓల్డ్ రేషియోలో పంచాలి. రాస్తానమ్మా చూడండి. 32,000 ఇంటూ 5/8 ఒకరికి, 32,000 ఇంటూ 3/8 ఒకరికి. చెప్పండి. 32,000 ఇంటూ 5/8 ఎంత? 20,000 సార్. 20,000 ఏకి. అలాగే 32,000 ఇంటూ 3/8 ఎంత? 12,000 సార్. 12,000 బికి. సికి అని ఇస్తాం డబ్బులు ఇంకా? ఇవ్వండి No, సార్. సికి నిల్లు. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది. నెక్స్ట్ అమ్మా క్యాపిటల్స్. సో క్యాపిటల్స్ మనం రాయాలి అంటే ముందు ఇక్కడ ఇది క్లోజ్ చేయాలి. ఓకేనా? క్లోజ్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. ఏ టోటల్ ఎంత? 1,00,000 ప్లస్ 25,000 ప్లస్ 20,000 1,45,000. బీది ఎంత? 1,20,000 ప్లస్ 15,000 1,47,000 సార్. 1,47,000. సీది ఎంత? ఆడ తెచ్చిన 1,00,000. అదే ఆపోజిట్ కూడా రాస్తాం. 1,45,000 1,47,000 1,00,000. ఓకేనా? బై బ్యాలెన్స్ Carried. సేమ్ 1,45,000 1,47,000 1,00,000. సో క్యాపిటల్స్ తెలిసిన ఇప్పుడు రాస్తాను క్యాపిటల్స్. పార్ట్నర్స్ క్యాపిటల్స్ ఏ బి సి. ఏ తెలుసు 1,45,000, బి తెలుసు 1,47,000, సి తెలుసు 1,00,000. చూడండి రెండు టాలీ అయిపోతే ఒకసారి ఫాస్ట్ చూడండి. క్వశ్చన్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది. సార్. ఓకే. సో నేను చెప్పిన ప్రాసెస్ లోనే మీరు ఇలాంటి సమ్స్ చేయాలి. ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి పెద్ద సమ్ కనిపించింది అంటే ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆడ ఏవైతే అకౌంట్స్ ఓపెన్ చేయమన్నారో ఫస్ట్ అకౌంట్స్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత దేంతో స్టార్ట్ చేయాలి? అడ్జస్ట్మెంట్స్ తో స్టార్ట్ చేయాలి. అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళాలి సార్. అంతే, అయిపోద్ది సమ్ ఇంకా. అర్థమైందా? అర్థమైంది సార్. టాలీ అయిపోయింది సార్. టాలీ అయిపోద్ది. నెక్స్ట్ హెడింగ్ పెట్టండమ్మా. గుడ్ విల్. ఈ సమ్లో ఎవరికైనా డౌట్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేయాలి చూడండి ఎవరికన్నా. లేదు సార్, డౌట్ లేదు. ఓకే ఎవరికి లేదు కదా? నో సార్. ఓకే. హెడింగ్ పెట్టినమ్మా గుడ్ విల్. కృష్ణ అర్థమవుతుందా నీకు? కృష్ణ ఈ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాడు చూడు. నిఖిల్ సార్. అర్థమవుతుందా? సార్. సూర్య భాస్కర్ సార్. వస్తున్నావా ఫస్ట్ నుంచి క్లాసెస్ కి? అర్థమవుతుందా? అకౌంట్స్ క్లాస్ కి వస్తున్నాను సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే. హెడింగ్ పెట్టినమ్మా గుడ్ విల్. ఎస్ సార్. చెప్పండమ్మా గుడ్ విల్ అంటే ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్స్. అంటే కనిపించని ఆస్తి సార్. ఎవరు క్రియేట్ చేస్తారమ్మా దాన్ని? ఏం సార్? ఎవరు క్రియేట్ చేస్తారు గుడ్ విల్ ని? అంటే కంపెనీ యొక్క
ప్రాఫిట్స్ అవి బాగుంటే ప్రజలు అనుకుంటారు. అదే ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను బిజినెస్ పెట్టాను, నా బిజినెస్ గుడ్ విల్ ఎవరి వల్ల పెరుగుతుంది? మీ వాళ్ళు అది నా వల్లే పెరుగుతుంది. పార్ట్నర్షిప్ పెట్టాను, నా ఫ్రెండ్స్ తో కలిసి పార్ట్నర్షిప్ పెట్టాను, మేమందరం పార్ట్నర్స్, మా పార్ట్నర్షిప్ కి గుడ్ విల్ పెరిగింది, ఎవరి వల్ల పెరుగుతుంది? పార్ట్నర్స్ వాళ్ళు పార్ట్నర్స్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అంటే ఇప్పుడు ఈ గుడ్ విల్ కూడా ఎవరికి ఇవ్వాలి? ఓల్డ్ పార్ట్నర్స్. ఓల్డ్ పార్ట్నర్స్ కి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళే కదా సంపాదించారు గుడ్ విల్ ని. ఓకేనా? ఓకే సార్. ఇది కాన్సెప్ట్. అసలు గుడ్ విల్ గురించి ఏమి ఇచ్చాడు, మీనింగ్ ఫస్ట్ ఇచ్చాడు గుడ్ విల్. ఆ మీనింగ్ చదవండి. అందరికీ తెలిసిందే గుడ్ విల్ అంటే. గుడ్ విల్ అంటే ఇంటాంజిబుల్ అసెట్ అని. ఓకేనా? ఆ అసెట్ కి మనం ఫైండ్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయని, ఆ మెథడ్స్ అన్ని నేర్చుకుంటున్న తర్వాత ముందు గుడ్ విల్ అంటే ఏంటి అని ఆడ ఏమి ఇచ్చాడో చదువు. Yes, sir. Over a period of time, a well-established business develops an advantage of good name, reputation, and wide business connections. This helps the business to earn more profits as compared to a newly set up business. In accounting, the monetary value of such advantage is known as goodwill. It is regarded as an intangible asset. In other words, goodwill is the value of the reputation of a firm in respect of the profits expected in future over and above the normal profits. Goodwill is also one of the special aspects of partnership accounts which require adjustment at the time of reconstruction of a firm-wise. A change in the profit sharing ratio, the admission of a partner, retirement or death of a partner. అర్థమైందమ్మా గుడ్ విల్? అర్థమైంది సార్. సింపుల్. ఒక ఫర్మ్ కూడా మంచి నేమ్, ఒక రెప్యుటేషన్, దానే గుడ్ విల్ అంటారు. ఓకేనా? సో ఈ గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయమ్మా. యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, క్యాపిటలైజేషన్ మెథడ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెథడ్స్ అన్నిటిలోని మెయిన్ రోల్ ఎవరిదమ్మా? ప్రాఫిట్స్. అది ప్రాఫిట్స్. ఎందుకు ప్రాఫిట్స్? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అంబానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. మన క్లాస్లో ఉన్న కార్తికేయ గారు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. వీళ్ళిద్దరిలోని ఎవరు ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఏమ్మా? రిలయన్స్ అంబానీ దగ్గర అంబానీ దగ్గర చేస్తాం. ఎందుకు? వాడికి ఏముంది? ఎక్కువ ప్రాఫిట్ ఉంది సార్. ఎక్కువ ప్రాఫిట్ ఉంది, ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తున్నాడు. సో ఎక్కువ ప్రాఫిట్ సంపాదించే వాళ్ళకే ఎక్కువ రెప్యుటేషన్ వస్తుంది. సో ప్రాఫిట్స్ ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ గుడ్ విల్ వల్ల ఏంటంటే కార్తికేయ గారు అదే ఫోన్ బిజినెస్ చేస్తున్నాడు. ఆ ఫోన్ పేరు రియో అని పెట్టాడు. అంబానీ కూడా అదే ఫోన్ బిజినెస్ చేస్తున్నాడు, అదే నెట్వర్క్ బిజినెస్ చేస్తున్నాడు, దానికి జియో అని పెట్టాడు. ఓకేనమ్మా? ఇద్దరిదే సేమ్ కాస్ట్లు, ఇద్దరయ్యి సేమ్ సుపీరియారిటీ లెవెల్స్ ఉన్న మంచి నెట్వర్క్సే. కానీ కార్తికేయ గారు రూపాయి సంపాదిస్తుంటే అంబానీ రూపాయిన్నర సంపాదిస్తున్నాడు. ఆ ₹10 ఎక్స్ట్రా ఎందుకు వస్తుంది? గుడ్ విల్ వల్ల సార్. ఇంకా తనకున్న అర్థమైందా? ఎనీ డౌట్స్? నో సార్. ఇప్పుడు ఆ గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మా. ఫస్ట్ మెథడ్ ఏం చెప్పాడమ్మా? యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ సార్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్. సో యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ లో ఏంటంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు, అంటే గుడ్ విల్ ఎలా ఫైండ్ చేస్తామంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్. యావరేజ్ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? ఎన్ని ఇయర్స్ యొక్క ప్రాఫిట్స్ ఇస్తే అన్ని ఇయర్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంతేనా? సో ఆ యావరేజ్ ఫైండ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అయితే ఇచ్చాడు క్వశ్చన్ లో ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేస్తాం. అర్థమైందా? నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ అన్న చూడండి ఒకసారి మీరు. అంటే గుడ్ విల్ అన్ని ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి బిజినెస్ ఉంది. 10 ఇయర్స్ గుడ్ విల్ నాకు వద్దు, 5 ఇయర్స్ తీసుకుంటానా, 6 ఇయర్స్ తీసుకుంటానా అనేది క్వశ్చన్ చెప్తాడు. దాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. అర్థమైందా?
అర్థమైంది సార్. చదువుదాం. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 12 ఉందమ్మా. సో చదువుదాం సార్. చదవండి అమ్మా. The profit for the 5 years of a firm are as follow. Year 2009 rupees 4 lakhs. Year 2010 rupees 3,98,000. Year 2011 4,50,000. Year 2012 4,45,000. And year 2013 rupees 5 lakhs. Calculate goodwill of the firm on the basis of 4 years purchase of 5 years average profits. 5 years ప్రాఫిట్ ఇచ్చాడు. 5 years లోని నేను కొనుక్కునేది ఎన్ని ఇయర్స్ మాత్రమే? Only 4 years. సో క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఆ క్వశ్చన్ లో ఉన్నదంతా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను చూడమ్మా. ఫస్ట్ ఏమన్నాడు? యావరేజ్ ప్రాఫిట్స్ అన్నాడు. ఓకేనా? యావరేజ్ ప్రాఫిట్స్ ఏమి ఇచ్చాడు చూడమ్మా. 4 lakhs ప్లస్ 3,98,000 ప్లస్ 4,50,000 4,50,000 ప్లస్ 4,45,000 4,45,000 ప్లస్ 5 lakhs. 5 lakhs. చూడు ఎన్ని ఇయర్స్ ఇది? 1 2 3 4 5. యావరేజ్ అంటే డివైడ్ బై 5. ఓకేనా? Yes sir. ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ చూడండి ఎంత ఇచ్చాడు? 5 years sir. 5 years కాదు, 5 years 4 యొక్క years. ప్రాఫిట్స్ లో 4 years లో ఇస్తున్నాడు, కొనుక్కుంటాడు అంటాడు. Yes sir. చూడండి మళ్ళీ చదువుతాను. క్యాలిక్యులేట్ గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 4 years పర్చేస్ అవుట్ ఆఫ్ 5 years ప్రాఫిట్స్. అర్థమైందమ్మా? 5 years ప్రాఫిట్స్ లోని నేను పర్చేస్ చేసేది ఓన్లీ 4 years గుడ్ విల్లే. Yes sir. అర్థమవుతుందా లేదా? అర్థమైంది sir. ఫైండ్ చేయడం యావరేజ్. 4 lakhs plus 3,98,000 plus 4,50,000 plus 4,45,000 plus 5 lakhs divided by 5. 4,38,600 అంట. Yes sir. క్యాష్ బుక్ లో ఇచ్చారు ఆల్రెడీ. ఇంటూ 4. 1 lakh 17 lakhs 54,400. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఇది చాలా సింపుల్ మెథడ్, యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ అమ్మ ఎగ్జామ్ లో అయితే మెథడ్స్ మీద క్వశ్చన్ ఉండదు. మిమ్మల్ని గుడ్ విల్ ఎంత ఫైన్ చేయమని ఆడు గుడ్ విల్ ఇచ్చేస్తాడు, మనం ఏం ఫైన్ చేయగలదు. కానీ ఫర్ ద పర్పస్ ఆఫ్ నాలెడ్జ్ మాత్రం నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఏమో సడన్ గా ఎగ్జామ్ లోని 5 marks కో గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పి క్వశ్చన్ ఇచ్చేయడానికి దొరికిపోతాం కదా, అందుకు నేర్చుకుంటున్నాం. ఓకే సార్. అండ్ ఇంకోటి సిఏ ఫౌండేషన్ లోనే తప్పదు, అక్కడ నేర్చుకోవాలి. సో ముందే దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ మెథడ్ ఏంటి? సూపర్ ప్రాఫిట్ మెథడ్ సార్. సూపర్ ప్రాఫిట్ మెథడ్. సూపర్ ప్రాఫిట్ మెథడ్ లో గుడ్ విల్ ఎలా ఫైండ్ చేస్తామని చెప్తాను చూడండి. yes sir. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ లో గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ లో యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సూపర్ ప్రాఫిట్ మెథడ్ లో సూపర్ ప్రాఫిట్ ఇంటూ Number of years. ఎనీ డౌట్? No sir. ఓకే, ఇప్పుడు మన డౌట్ ఏంటంటే అసలు సూపర్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయాలి? yes sir. అసలు సూపర్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయాలి? సూపర్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయాలి చెప్తాను చూడమ్మా. సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ యాక్చువల్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. ఓకేనా? Okay sir. ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. అర్థమైందా? yes sir. సూపర్ ప్రాఫిట్ అంట ఎలా వస్తుందంట? యాక్చువల్ ప్రాఫిట్ నుంచి, అంటే నువ్వు నిజంగా సంపాదించిన ప్రాఫిట్ లోంచి నార్మల్ ప్రాఫిట్ ని తీసేయాలంట. మళ్ళీ యాక్చువల్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయాలో, నార్మల్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకోవాలి. ఓకేనా? yes sir. నార్మల్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయాలి చూడండి. నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు బాబీ స్పీకర్ ఆఫ్ చేయి. చూడమ్మా నార్మల్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయాలంట. చూడండి ఒకసారి నార్మల్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయాలి చూద్దాం. మనం బిజినెస్ లో క్యాపిటల్ పెడతాం కదమ్మా. yes sir. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ
నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఇంటూ డివైడ్ బై 100 అంటే పర్సంటేజ్ అన్నమాట ఇది. అంటే ఏం లేదురా, నార్మల్ ప్రాఫిట్ అంటే ఏంటంటే ఎంత సన్నాసి ఇంకా ఆడికి అసలు బిజినెస్ అనేదే రాదు, అలాంటి వాడు ₹1,00,000 పెడితే ఎవరికైనా సరే 5% వస్తుందంట ప్రాఫిట్. దాన్ని నార్మల్ ప్రాఫిట్ అంటాం. అర్థమైందమ్మా? Yes, sir. అసలు బిజినెస్ అంటే ఏంటో తెలియనోడిని ₹1,00,000 ఇచ్చి, ఒరే నువ్వు జస్ట్ ఆ కొట్లో కూర్చో అంతే, జస్ట్ నార్మల్ నువ్వు ఏ పని చేయకుండా కొట్లో కూర్చుంటే చాలు, జనాలని దగ్గర వచ్చి కొనుక్కుంటారు. ఆ ఎంత పెట్టి కొనుక్కుంటారంటే 5% ప్రాఫిట్ కొనుక్కుంటారు. Yes, sir. దాన్ని ఏమంటారమ్మా? నార్మల్ ప్రాఫిట్ అంటాం. ఓకేనా? Okay, sir. మరి యాక్చువల్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి? నార్మల్ గా నువ్వు ఆ సంవత్సరం సంపాదించింది. ఓకేనా? యాక్చువల్లీ ఎర్న్డ్. అర్థమైందా? అర్థమైంది. అంటే ఏంటంటే చెప్తున్నాను చూడమ్మా, ఎంత పెద్ద వేస్ట్ ఫెలో బిజినెస్ చేసినా ₹5 ప్రాఫిట్ వస్తుందంట. ఓకేనా? Yes, కానీ sir. ఇదేంటి, అందరినీ దృష్టిలో పెట్టుకున్నారన్నమాట. ఇంకా ఎక్కువ తక్కువ అని లేదు. అతి తక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అతి తక్కువ రిసోర్స్ ఉన్న బిజినెస్ ఎంత సంపాదిస్తుంటే ₹5 సంపాదిస్తుంట. కానీ యాక్చువల్ గా నా బిజినెస్ ₹10 సంపాదించింది. అంటే నా సూపర్ ప్రాఫిట్ ఎంత? 10 - 5 = ₹5 సూపర్ ప్రాఫిట్. ఇంటూ నా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒక 4 అనుకుందాం. అంటే నా గుడ్ విల్ ఎంత? 5 4s 20, sir. అర్థమైందా? అర్థమైంది, sir. ఇప్పుడు దీని మీద సమ్ చేస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? Okay, sir. ఫస్ట్ సమ్ చేద్దామమ్మా. అప్పుడు కూడా అర్థం కాకపోతే అప్పుడు మళ్ళీ ఇంకోసారి వేరే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాం. ఒకసారి చదవండి ఇల్లస్ట్రేషన్ నెంబర్ 13. మణికంఠ చదువుతాడు. మణికంఠ. A firm earns profit of 65,000 on a capital of 4,80,000 and the normal rate of return in similar business is 10%. అంటే చూడమ్మా, ఒక నార్మల్ వ్యక్తి, అసలు పెద్ద రిసోర్సెస్ లేని వ్యక్తి నార్మల్ గా ప్రాఫిట్ ఎంత సంపాదించాడంట? 10%, sir. 10%. అంటే క్యాపిటల్ మీద 10%. క్యాపిటల్ ఎంత పెట్టాడు చూడండి. 4,80,000 పెట్టారు, sir. 4,80,000 మీద ఎవరు బిజినెస్ చేసినా, ఎంత వరస్ట్ ఫెలోడ్ బిజినెస్ చేసినా ఎంత వస్తుందంట? 10% వస్తుంది. 10/100 అంటే ఎంత మరి? 48,000. కానీ ఇది యాక్చువల్ గా సంపాదించింది చూడండి. యాక్చువల్ గా సంపాదించింది 65,000. ఓకేనా? సో దేర్ ఫోర్ గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ కావాలి. సూపర్ ప్రాఫిట్ ఎలాగా? యాక్చువల్ ప్రాఫిట్ 65,000 మైనస్ నార్మల్ ప్రాఫిట్ 48,000. ఓకేనా? Yes, sir. 17,000. ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనకు తెలీదా? చూడండి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏంటో చెప్తారు అక్కడ. 3 years చెప్పారు, sir. 3 years. 3 years ఏమో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేజ్. చెప్పండి నెంబర్ 65,000 - 48,000 ఎంత? 17,000, sir. 17,000 ఇంటూ 3 years ఎంత అమ్మా గుడ్ విల్? 51,000, sir. ఎనీ డౌట్? No, sir. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నార్మల్ ప్రాఫిట్ అంటే ఏంటి, యాక్చువల్ ప్రాఫిట్ అంటే ఏంటి అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైంది, sir. మొహమ్మద్ జైద్ అర్థమవుతుందమ్మా? జైద్ నిద్రపోతుంది. అర్థమవుతుందా? సరే నెక్స్ట్ అమ్మా క్యాపిటలైజేషన్ మెథడ్. హెడింగ్ పెట్టినమ్మా. థర్డ్ మెథడ్ క్యాపిటలైజేషన్ మెథడ్. సో క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. Yes, sir. ఒకసారి థియరీ చదవమ్మా. పైన థియరీ ఉంటుంది. Yes, sir. Under capitalization method, capitalized value of the business is determined by capitalizing the average profit by the normal rate return. Out of the value so determined, value of net assets or capital employed is deducted. The balance amount is the value of goodwill.
క్యాపిటలైజేషన్ మెథడ్ లో గుడ్ విల్ అంటే ఏంటంటే అంట గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటలైజ్డ్ వాల్యూ అందులోంచి లెస్ ఏం తీసేయమంటున్నాడు, క్యాపిటల్ asset. తీసేయమన్నాడు. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ నెట్ అసెట్స్. అమ్మ నెట్ అసెట్స్ అన్న క్యాపిటల్ అన్న ఒకటే కదా. ఒకటే సార్. నెట్ అంటే ఏం లేదు, మా బ్యాలెన్స్ షీట్ లోని అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, అవునా? ఎస్ సార్. లయబిలిటీస్ 2 టైప్స్ ఉంటాయి, క్యాపిటల్ ఒకటి, అదర్ లయబిలిటీస్ ఒకటి. ఎస్ సార్. ఈ అసెట్స్ లోంచి ఈ అదర్ లయబిలిటీస్ తీసేస్తే మిగిలిపోయేది ఏంటి, క్యాపిటల్. అసెట్స్ లోంచి లయబిలిటీస్ తీయడమే నెట్ అసెట్స్ అంటారు. అర్థమైందా? ఎస్ సార్. సో అందుకే ఆ వర్డ్ యూస్ చేసాం, నెట్ అసెట్ ఆర్ క్యాపిటల్ అంటే రెండో ఒకటే. ఓకేనా? ఓకే సార్. సార్ మరి క్యాపిటలైజ్డ్ వాల్యూ అంటే ఏంటి? క్యాపిటలైజ్డ్ వాల్యూ అంటే ఏంటంటే అమ్మా, నువ్వు ఒక యావరేజ్ నీకు ఎంత ప్రాఫిట్ అని చెప్పి అంటే 5 years కి 6 years ప్రాఫిట్ ఇచ్చి డివైడ్ బై 6 అని చేసాం కదా, అది మనం ఫైండ్ చేయలేం కదా. ఓకేనా? చేయలేమా? యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ చేయలేమా? చేస్తాను సార్. చేస్తాను. యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ ఇప్పుడు వరకు మనం రేట్ బై 100 చేసాం, ఇప్పుడు 100 బై రేట్. ఏ రేట్? నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. మైనస్ క్యాపిటల్. ఓకేనా? ఓకే సార్. ట్రై చేద్దాం, ఒక ఇలస్ట్రేషన్ చూసి చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి ఇలస్ట్రేషన్ చదవమ్మా, కింద ఇలస్ట్రేషన్ నెంబర్ 14. Yes, sir. A firm earned average profit during the last few years is rupees 40,000. అమ్మ మనకి యావరేజ్ ప్రాఫిట్స్ అర్థమైపోయిందా లేదా ఎంతో? అర్థమైంది సార్. అర్థమైంది. యావరేజ్ ప్రాఫిట్ ఎంత? 40,000 ఇంటూ and the normal rate of return is similar business in 10%. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ తెలిసిపోయింది, ఎంతంట? 100 బై 10 మైనస్ చదవ నెక్స్ట్. The total assets is rupees 3,60,000 and outside liabilities is rupees 50,000. అమ్మ టోటల్ అసెట్స్ తెలుసు, లయబిలిటీస్ తెలుసు, క్యాపిటల్ ఎంత చెప్పగలమా? నేను చెప్పాను ఇంకో అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్, మిగిలిపోయేది ఏంటమ్మా? Capital. అసెట్స్ ఎంతంట? 3,60,000. అవుట్ సైడ్ లయబిలిటీస్ ఎంతంట? 50,000. క్యాపిటల్ ఎంత? 3,10,000 అంతే. చేయండి అమ్మా. 40,000 ఇంటూ 100 బై 10 ఎంత? 4 lakhs. 4 lakhs మైనస్ 3,10,000. గుడ్ విల్ ఎంత? 90,000. ఎనీ డౌట్స్? No sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అమ్మ దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ వేసాడు కదా, ఈ ఫార్ములా వేసాడు కదమ్మా, ఆ ఫార్ములా ఎవరన్నా? No sir. సో ఇవి మెథడ్స్ అమ్మా. ఫస్ట్ మెథడ్ వచ్చేసి యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి సూపర్ ప్రాఫిట్ మెథడ్, థర్డ్ మెథడ్ వచ్చేసి క్యాపిటలైజేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ లో నేను చెప్పిన థియరీ కానీ నేను చెప్పిన ఇలస్ట్రేషన్ ప్రాబ్లం కానీ ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చు. సో అందరికి అర్థమైంది అనుకోవచ్చా? Yes sir. మొహమ్మద్ జైద్ అర్థమైందా? కృష్ణ, కావ్యబాల అర్థమైంది సార్. ఓకే. మధుమిత అర్థమైంది సార్. ఓకే అమ్మా. అయితే నెక్స్ట్ ఇంకా మాకు ఎలా గుడ్ విల్ ఎలా ఫైండ్ చేయాలి అని ఎగ్జామ్ లో ఇవ్వకపోయినా మనం నేర్చుకున్నాము. సో ఎగ్జామ్ లో పొరపాటున గుడ్ విల్ ఫైండ్ చేయండి అని చెప్పి 3 మెథడ్స్ లో ఏదైనా ఇచ్చిన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు టెక్స్ట్ బుక్ లో గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారమ్మా. మీరు ఇవే గుర్తుపెట్టుకోండి. యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ లో గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. యావరేజ్ ఎలా చేయాలి? ఇచ్చిన నెంబర్ ఆఫ్ ప్రాఫిట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ వచ్చేసింది. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ లో ఇదే గుర్తుపెట్టుకోండి. సూపర్ ప్రాఫిట్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. సూపర్ ప్రాఫిట్ అంటే ఏంటి? యాక్చువల్ గా సంపాదించింది ఎంత మైనస్ నార్మల్ గా ఏ అదమైనా కానీ సంపాదించేది ఎంత, యాక్చువల్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ వచ్చేస్తుంది. ఓకేనా? క్యాల్కులేషన్ మెథడ్.
క్యాపిటలైజ్డ్ వాల్యూ మైనస్ క్యాపిటల్. క్యాపిటలైజ్డ్ వాల్యూ అంటే ఏంటి? నేను యావరేజ్ ఎంత సంపాదించాను ఇంటూ 100 బై నార్మల్ రేట్. ఎస్ సార్. ఈ యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 100 బై నార్మల్ రేట్ ఎలా వచ్చిందో చెప్పాను. ఎలా చెప్పాను? 100 రూపాయలు క్యాపిటల్ పెడుతుంటే 10 రూపీస్ సంపాదిస్తున్నాను. నేను సంపాదించింది 40,000 నార్మల్ రేట్ అన్నమాట. నార్మల్ 100 రూపాయలు పెడితే నార్మల్గా ఎవరైనా సరే 10 రూపీస్ సంపాదిస్తారు. నేను 40 రూపాయలు సంపాదించాను అంటే నేను క్యాపిటల్ ఎంత పెట్టి ఉండాలి? 4x పెట్టి ఉండాలి. కానీ ఎంత 4x. పెట్టేశాను? 3,10,000 పెట్టాను. అంటే మిగతా 9,000 ఏంటి? నా గుడ్ విల్. ఎస్ సార్. ఎనీ డౌట్స్? మెథడ్స్ లో నో సార్. హెడింగ్ పెట్టండి. హెడింగ్ పెట్టండి. ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. హెడింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. ఎస్ సార్. సో పార్ట్నర్షిప్ అడ్మిషన్, పార్ట్నర్షిప్ రిటైర్మెంట్, పార్ట్నర్షిప్ డెత్ లోని ఈ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ చాలా ప్రామినెంట్ ప్లేస్ ఉందమ్మా. చాలా ఇంపార్టెంట్. గుడ్ విల్ ని ఎలాగ ట్రీట్ చేయాలి, గుడ్ విల్ ని ఎలా రికార్డ్ చేయాలి అని కానీ మనకు తెలియకపోతే సమ్మపోద్ది, సమస్య అర్థం కాదు. ఓకేనా? సో ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ లో ఎన్ని కేసులు చూడండి ఒకసారి. టెక్స్ట్ బుక్ ఓపెన్ కేస్ నెంబర్ 1, కేస్ నెంబర్ 2, నెక్స్ట్ కేస్ నెంబర్ 3. సో టోటల్ గా 3 కేసెస్ ఉన్నాయమ్మా. ఈ 3 కేసెస్ నేర్చుకుంటే గుడ్ విల్ ట్రీట్మెంట్ అయిపోద్ది. ఓకేనా? ఓకే సార్. ఓకే, చూద్దాం. చదవమ్మా ఒకసారి ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ ఎవరన్నా. Yes, sir. There are different situations relating to treatment of goodwill. At the time of admission of the new partner, goodwill is credited to all partners in sacrificing ratio. These are discussed as under. Case 1. When the amount of goodwill is paid privately by the new partner, no general entries are made in the books of the firm. Case 2. When the new partner brings his or her share of goodwill in cash, the journal entries are as follows. Okay, next case 3. Case 3. When the new partner does not bring his or her share of goodwill in cash. అర్థమైందమ్మా? 3 కేసెస్ ఉన్నాయమ్మా. ఫస్ట్ కేసు ఏంటంటే గుడ్ విల్ ఈస్ పెయిడ్ ప్రైవేట్లీ. Yes, sir. సెకండ్ కేసు ఏంటంటే గుడ్ విల్ ఈస్ పెయిడ్ ఇన్ క్యాష్. ఓకేనమ్మా? Yes, sir. థర్డ్ కేసు ఏంటంటే అసలు క్యాష్ లో పే చేయలేదు, గుడ్ విల్ ని క్యాష్ లో పే చేయలేదు. ఓకేనమ్మా? Yes, sir. ఇప్పుడు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అమ్మా. ఇందులోని ఎగ్జాంపుల్ ఏంటంటే నిత్య, సమిత ఇద్దరు పార్ట్నర్స్ అమ్మా. ఫస్ట్ నుంచి పార్ట్నర్స్. Yes. ఇప్పుడు కొత్తగా కావ్య బాల వద్దాం అనుకుంటుంది. ఓకేనా? Okay, sir. ఓకే. మీరు ఏంటంటే ఈ మెథడ్స్ యూజ్ చేసి యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ కానీ, సూపర్ ప్రాఫిట్ మెథడ్ కానీ, క్యాపిటలైజేషన్ మెథడ్ కానీ, ఆ మెథడ్స్ యూజ్ చేసి మీరు ఏం చేశారంటే గుడ్ విల్ 50,000 అని డిసైడ్ చేశారు. Yes, sir. ఓకేనా? అంతే కదా. మన ఆ మెథడ్ గుడ్ విల్ యొక్క మెథడ్స్ మనం ఫాలో అయితే ఏదో ఒక మెథడ్ ఫాలో అవడం వల్ల మనకి ఏమొస్తుంది? Goodwill గుడ్ విల్ వస్తుంది. వాల్యూ. మన పార్ట్నర్షిప్ కి ఎంత గుడ్ విల్ వాల్యూ ఉందో అని తెలుస్తుంది. తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది సార్. అది ఒక 50,000 అని తెలిసింది మనకి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ 50,000 గుడ్ విల్ ఎవరికి కట్టాలి? కావ్య నాకు సమితకి కట్టాలి సార్. కట్టాలి. అవునమ్మా? ఎస్ సార్. కట్టేసింది. ఎలా కట్టేసింది అంటే ప్రైవేట్ గా కట్టిందంట. అంటే అర్థం ఏంటి? మీ ఇంటికి వచ్చి 25,000 నీకు, 25,000 సమితకి ఇచ్చేసింది. ఓకేనా? ఓకే సార్. బుక్స్ లో రాస్తారా మీరు? రాయం సార్. ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి మన బుక్స్ లో రాయము. ఓకేనా? So when the amount of goodwill is paid privately by the new partner, no journal entries are made in the books of the firm. Any doubts? No sir. No sir. Next one. Case number 2. When the new partner brings his or her share of goodwill in cash. అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇప్పుడు ఏం చేసిందంటే బిజినెస్ లో తీసుకొస్తుందంట ఆ డబ్బుని.
మీకు ప్రైవేట్ గా పే చేసేట్లేదు, మీ బిజినెస్ లో తీసుకొస్తున్న డబ్బులు. ఓకేనమ్మా? ఓకే. సో బిజినెస్ లో తీసుకొస్తుంటే ఏం చేయాలి? నేను సమ్ ఇలస్ట్రేషన్ నెంబర్ 15 బట్టి చెప్తానమ్మా ఒకసారి. ఓకేనా? అప్పుడు Okay. అర్థమవుతుంది మీకు. ఓకే, చదువు 15 చదువు. Sunil and Gavaskar are partners in a firm, sharing profits and losses in the ratio of 5:3. Sachin is admitted in the firm for one-fifth share of profits. He is to bring in rupees 20,000 as capital and rupees 4,000 as his share of goodwill. Give the necessary journal entries. అందులో Okay. కేసెస్ ఇచ్చారు సార్. ఏమ్మా? అందులో మళ్ళీ కేసెస్ ఇచ్చారు సార్. ఏబిసి కేసెస్. కేస్ ఏ, when the amount of goodwill is retained in the business, when the amount of goodwill is fully withdrawn, when 50% of the amount of goodwill is withdrawn. అంతే సార్. కేస్ నెంబర్ 1 చదువు ఒకసారి. When the amount of goodwill is retained in the business. అంటే అర్థం ఏంటి? అంటే బిజినెస్ లోనే ఉండిపోతుంది సార్. గుడ్ విల్ బిజినెస్ లోనే ఉంచాలి అని అర్థం, అవునా? ఎస్ సార్. చూడండి అమ్మా, ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే డబ్బులు అయితే వచ్చినాయి బిజినెస్ లోకి, అవునా? వచ్చేసారు. ఇది 2 రకాలుగా వచ్చింది డబ్బులు. ఎలా వచ్చింది చూడండి. కేస్ నెంబర్ ఏలో మళ్ళీ రాస్తాను, నేను రాస్తాను చూడండి. కేస్ నెంబర్ ఏలో గుడ్ విల్ retained in the business. Goodwill is retained in the business. చెప్పండి. డబ్బులు వచ్చినాయి. ఎస్ సార్. డబ్బులు ఎంత వచ్చింది? టోటల్ 24,000 వచ్చింది సార్. టోటల్ 24,000 వచ్చింది, అవునా? సో ఎంట్రీ రాస్తాను. క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంత వచ్చింది? 24,000 వచ్చింది. ఈ 24,000 20,000 ఎవరిది? సచిన్ క్యాపిటల్. కొత్తగా వస్తున్నవాడిది. సో ఆడి పేరు రాసేస్తాను. టు సచిన్ క్యాపిటల్ అకౌంట్. సచిన్ క్యాపిటల్. అమ్మ సచిన్ క్యాపిటల్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ అమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్. అంతే క్రెడిట్ లో రాస్తున్నాను 20,000. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో 4,000 తీసుకొచ్చాడమ్మ. దేనికి? గుడ్ విల్ సార్. ఇప్పటి వరకు గుడ్ విల్ ఏ బ్యాలెన్స్ లో ఉంది? అమ్మ గుడ్ విల్ అసెట్ లయబిలిటీయా? ఏ బ్యాలెన్స్ లో ఉంది ఇప్పటివరకుని? డెబిట్ బ్యాలెన్స్. ఆ డబ్బులు ఇది పే చేస్తాను, మళ్ళీ క్యాన్సిల్ చేయాలా లేదా? చేయాలి. క్యాన్సిల్ చేస్తాను టు గుడ్ విల్ అకౌంట్. ఎనీ డౌట్స్? నో సార్. బిజినెస్ లో ఉన్న గుడ్ విల్ కొనుక్కున్నాడంటే మరి దాన్ని క్యాన్సిల్ చేయాలి కదమ్మా. క్యాన్సిల్ చేశాను. కానీ క్వశ్చన్ లో ఏమన్నా చూడండి, బిజినెస్ లోనే ఉంచేస్తున్నారు. బిజినెస్ లోనే ఉంచాలంటే గుడ్ విల్ క్యాన్సిల్ చేస్తాను, మరి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ గుడ్ విల్ డెబిట్ చేయాలి. గుడ్ విల్ అకౌంట్ డెబిట్ ఎంత అమ్మది? గుడ్ విల్ 4,000 సార్. అమ్మ ఇంతకు ముందు డెబిట్ లో ఉన్న గుడ్ విల్ క్యాన్సిల్ చేశాను, ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయిన క్రెడిట్ లో ఉన్న గుడ్ విల్ మళ్ళీ డెబిట్ చేశాను. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఎవరికి పంచాలి? సునీల్ కి, గవాస్కర్ కి పంచాలి సార్. టు సునీల్ క్యాపిటల్ అకౌంట్, టు గవాస్కర్ క్యాపిటల్ అకౌంట్. అర్థమైందా లేదమ్మా? అర్థమైంది సార్. ఓకేనా? వాళ్ళకి రేషియో ఎంత? ఓల్డ్ రేషియో ఎంత? అమ్మ ఎలా పంచాలి? ఓల్డ్ రేషియో పంచాలి. అవును సార్. ఓల్డ్ రేషియోలో పంచాలి. 5:3 అంటే ఎంత? 4,000 ఇంటూ 5/8. 3/8 ఏమో గవాస్కర్ కి, 4,000 ఇంటూ 5/8 ఏమో సునీల్ కి. అంతేనా? ఎస్ సార్. చెప్పండి అమ్మా. సునీల్ కి ఎంత? 2,500 సార్. గవాస్కర్ ఎంత? 1,500 సార్. అర్థమైందా? డౌట్ ఉందా ఎవరికన్నా? అర్థమైంది సార్. మనకంటే అర్థమైందా? ఏం డౌట్ ఉందా చెప్పు. డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. అదే తప్పమ్మా, అందుకే ఇలా మార్చాను. పోనీ సాక్రిఫైసింగ్ రేషియో అనుకో. ఓకేనా? ఒకసారి 5:3 5:3 అండ్ 1/5 ఉంది కదా. సాక్రిఫైసింగ్ రేషియో కట్టి ఎంత వస్తుందో చూడు సార్. చెప్పగలరా స్పీడ్ గానే? అంటే పోనీ నీకోసం నేను చేస్తాను చూడు. సో కొత్తగా ఎవరు వచ్చారు? సచిన్ వచ్చాడు. సచిన్ 1/5 ఇచ్చారు. అంటే ఇంకా మిగిలిన ఎంత ఉంది? 1 - 1/5 ఉంది. ఓకేనా? ఎంతది?
4/5 sir. 4/5. అందులో సునీల్ ఎంత తీసుకుంటాడు? 4/5 ఇంటూ వాడి పాత ఎంత? 5/8. 5/8. sir. గవాస్కర్ ఎంత తీసుకుంటాడు? 3/8. 4/5 ఇంటూ 3/8. చెప్పండి అమ్మా ఎంత? 20/20/40. 1/2. నెక్స్ట్ 15/40 ఎంత 12/40 sir. అమ్మా? 12/40 sir. 12/40 ఎంత? 3/10. 3/10 sir. 3/10. 10. చూడండి ఇప్పుడు సచిన్ గారి 1/5. నెక్స్ట్ సునీల్ గారి 1/2. గవాస్కర్ గారు 3/10. ఇప్పుడు ఈక్వేట్ చేయాలి. ఎలా చేద్దాం? 2/2 చేయాలి సార్. ఎందుకు చేద్దామా? 2/2 చేద్దామా? సచిన్ సార్ 2/2. సచిన్ 2/2. ఓకేనా? 5/5. 5/5 సార్. 5/5 అంతే. అంతే. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 2/10 సార్. 2/10. ఇది ఎంత అవుతుంది? 5/10. 5/10. ఇది 3/10, అలాగే 3/10. సో చెప్పండి అమ్మ ఇప్పుడు. 5:3 సార్. 2:5:3. నేను సాక్రిఫైజింగ్ రేషియో ఫైండ్ చేస్తాను. సాక్రిఫైజింగ్ రేషియో ఫర్ సునీల్. సాక్రిఫైజింగ్ రేషియో నేను మీకు ఫార్ములా చెప్పాను. చెప్పగలరా? Yes, Old sir. ratio minus new ratio. ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. చెప్పండి. ఓల్డ్ రేషియో ఎంత సునీల్ది? 5, sir. ఇదిగో 5/8. 5/8. 5/8 మైనస్ న్యూ రేషియో ఎంత? 2/8. 2/8. 2/10 కదా? 2/10 sir. 2/10, sir. కాదు 2/10 కాదు, 5/10. సునీల్ 5 కదా? ఇది Yes, sir. సునీల్ అమ్మ. ఇది సునీల్ గవాస్కర్, వీడు సచిన్. Yes. సునీల్ 5/10 కదా? Sir. 5/10. ఎంతో ఫైండ్ చేయండి మిగతా వాళ్ళు. గవాస్కర్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఓల్డ్ రేషియో ఎంత గవాస్కర్ది? 3/8 మైనస్ న్యూ రేషియో ఎంత? 3/10. Yes sir. 5/8 మైనస్ 5/10 ఎంత వచ్చింది? 1/8 sir. 1/8. నెక్స్ట్ 3/8 మైనస్ 3/10 ఎంత వచ్చింది? 6/80, sir. 6/80. 80, sir. ఈక్వేట్ చేయాలంటే హలో 10/10 సార్. 10 తో చేయాలి, sir. 10 తో చేయండి. చేసి చెప్పండి ఫాస్ట్. 1 నెక్స్ట్ ఏంటి? కేస్ 2 ఏంటి? When the amount of goodwill is fully withdrawn. అమ్మా గుడ్ విల్ ఈజ్ ఫుల్లీ విత్డ్రాన్. ఓకేనా? చూద్దాం. గుడ్ విల్ ఈజ్ ఫుల్లీ విత్డ్రాన్ అంట. ఇప్పుడు కూడా గుడ్ విల్ ఈజ్ ఫుల్లీ విత్డ్రాన్ అయినా ఫస్ట్ ఎంట్రీ అయినా మారుతుందా? No sir. ఫస్ట్ ఏమీ మారదు. ఇది డబ్బులు తీసుకొచ్చాడు. క్యాష్ అకౌంట్ డెబిట్ 2. సునీల్, కొత్త సునీల్ అని సచిన్. సచిన్ క్యాపిటల్ అకౌంట్ ఎంత మరి? 20,000. 2 ఇది వచ్చాయి కాబట్టి గుడ్ విల్ క్యాన్సిల్ చేస్తున్నాం. గుడ్ విల్ అకౌంట్ 4,000 మొత్తం 24,000. ఫస్ట్ ఎంట్రీ అకౌంట్ డౌట్ ఉందా? No, sir. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ. చెప్పండి అమ్మా. తీసుకొచ్చిన గుడ్ విల్ ని ఎవరు పంచుకుంటారు? Old partners పంచుకుంటారు, sir. సునీల్ క్రెడిట్ లో ఉంది. క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి, sir. గుడ్ విల్ అకౌంట్ డెబిట్ 2 సునీల్స్ అకౌంట్. టు సునీల్ అకౌంట్ ఎంతమ్మా? 4,000 into 5/8, sir. 2,500. 2 గవాస్కర్ అకౌంట్. గవాస్కర్ అకౌంట్ ఎంతమ్మా? 1,500. 1,500. అర్థమైందా? Yes, sir.
నెక్స్ట్ ఇప్పుడు విత్ డ్రా అంటే అర్థం ఏంటి? ఈ డబ్బులు ఏం చేయాలి వాళ్ళు? తీసుకున్నాను సార్ బయట. తీసుకోవాలంటే టు క్యాష్ అమ్మ డబ్బుల రూపంలో తీసుకుంటారా గుడ్ విల్ ని? Yes, sir. టు క్యాష్ అకౌంట్ ఎంత? 4,000. 4,000. సునీల్ క్యాపిటల్ అకౌంట్ ఏమో 2,500. 2,500 తీసుకున్నాడు. గవాస్కర్ క్యాపిటల్ అకౌంట్ ఏమో 1,500. 1,500 తీసుకున్నాడు. ఓకేనా? Yes, sir. Yes, sir. విత్ డ్రా అయిపోయిందా లేదా? అయిపోయింది సార్. ఎనీ డౌట్? No, sir. No, sir. నెక్స్ట్ అమ్మా. When 50% of the amount of goodwill is withdrawn. ఏం మారదు ఇది ఒకటే మారుతుంది. ఎంత తీసుకున్నాడంట? 50% తీసుకున్నారండి సార్. అంటే 4,000 లో 50,000 అంటే ఎంత? 20,000 సార్. 2,000. 4,000 లో 2,000 సార్. సారీ. 2,000. ఈ 2,000 పంచుకుంటారు. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 2,000 ఇంటూ 5/8, 2,000 ఇంటూ 3/8 ఎంత చూడమ్మా? 1,250 సార్. నెక్స్ట్ 750 సార్. ఎనీ డౌట్స్? No, sir. No, sir. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. లేదు సార్. నెక్స్ట్ కేసు నెంబర్, ఇప్పుడు 2 కేసులు అయినాయి. అర్థమైందా? ఫస్ట్ కేసు ఏంటి? డబ్బులు అసలు ఇవ్వకపోవడం. రెండోది ఏంటి? డబ్బులు తీసుకురావడం. బిజినెస్ లో డబ్బులు తీసుకురావడం. ఇప్పుడు ఏంటంటే అసలు డబ్బులు ఇవ్వడంట. అసలు డబ్బులే ఇవ్వడంట. ఓకేనమ్మా? Yes, sir. డబ్బులు ఇవ్వకపోతే చాలా సింపుల్. ఇది ఇంకా చాలా సింపుల్. ఏం చేయాలి తెలుసా? ఓకేనమ్మా? ఫస్ట్ గుడ్ విల్ క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేస్తారంటే ఫర్ క్రియేషన్ ఆఫ్ గుడ్ విల్. అమ్మా ఇప్పుడు వరకు లేని గుడ్ విల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేయాలంటే గుడ్ విల్ అసెట్ లయబిలిటీయా? Asset, sir. Asset. గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు ఎవరు క్రియేట్ చేశారు ఈ గుడ్ విల్ ని? Old partner. టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఎనీ డౌట్? No, sir. ఓకే. ఇప్పుడు ఈ గుడ్ విల్ ని మొత్తం న్యూ పార్ట్నర్స్ అందరికీ నేను న్యూ రేషియోలో పనిచేస్తున్నాను. ఓకేనా? Yes, sir. ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ టు గుడ్ విల్ క్యాన్సిల్ చేస్తున్నాను. To goodwill credit చేయాలి. ఇప్పుడు న్యూ పార్ట్నర్ డబ్బులు తీసుకొచ్చినట్టు కాదా? తీసుకురాలేదు సార్. తీసుకొచ్చినట్టే. ఈ డబ్బులు నిజంగా తీసుకురాలేదు, కానీ ఎంట్రీ వల్ల తీసుకొచ్చినట్టే. చెప్పనా ఎలాగో? చెప్పండి. చేద్దామా? Yes, sir. ఇలస్ట్రేషన్ నెంబర్ 16 ఓపెన్ చేయండి. Yes, sir. ఇలస్ట్రేషన్ నెంబర్ 16. చదవమ్మా. Yes, sir. Srikanth and Ramana are partners in a firm sharing profits and losses in the ratio of 3:2. They decided to admit Venkat into partnership firm with 1/3 share in the profits. Venkat brings in rupees 30,000 as his capital. On the date of admission, the goodwill has been valued at rupees 24,000. Record the necessary journal entries in the books of the firm. వీడు వేరే దీనికి సంబంధించింది కదమ్మా, వేరే ఇలస్ట్రేషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించింది ఇవ్వలేదు. ఓకేనా? Okay. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ లేదు, టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు. జస్ట్ ఓన్లీ ఎంట్రీస్ ఇచ్చి వదిలేసాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం. ఓకేనా? Okay, sir. 2 పార్ట్నర్స్ ఉన్నారు కదమ్మా. వాళ్ళు 30,000 గుడ్ విల్ అనుకుందాం, వాల్యుయేషన్ చేస్తాను. ఓకేనా? Okay. గుడ్ విల్ క్రియేట్ చేశారు. గుడ్ విల్ అకౌంట్ ఎట్ 30,000 టు ఓల్డ్ పార్ట్నర్స్ 30,000. 1:1 రేషియో అనుకుందాం. ఓకేనా? Okay, sir. ఓకే. ఇప్పుడు ఈ 30,000 లోని న్యూ పార్ట్నర్ గారికి ఫర్ 1/3 షేర్ అనుకుంటే మళ్ళీని. ఓకేనా? అంటే 10,000 10,000 10,000. ఓకేనా? అంటే న్యూ గారి ఎంత ఉంది? 10,000, sir. 10,000 తీసుకోవాలి కదా. ఈ 10,000 తీసుకోవాలి కదా. తీసుకురాలేదు. ఇప్పుడు 10,000 తీసుకో. అదే వీళ్ళ బాధ. ఓకేనా?
ఓకే సో ఇప్పుడు ఏం చేశారంటే ఆ గుడ్ విల్ క్యాన్సిల్ చేశారు. టు గుడ్ విల్ అకౌంట్ ఎంత? ఎంత? 30,000. 30,000. ఓకేనా? ఆల్ పార్ట్నర్స్ కి పనిచేశారు. ఏ రేషియోలో చూడండి, ఇచ్చాడు ఏ రేషియోలో పంచాడు చూడండి. 1/3 రేషియో సార్. కాదు, యాజ్ పర్ న్యూ రేషియో అన్నాడు. నేను అంటుంది టెక్స్ట్ బుక్ లో బ్రాకెట్స్ చూడండి, యాజ్ పర్ న్యూ రేషియో. న్యూ రేషియో ఏంటి? 1:1:1. ఓకేనా? ఓకే సార్. ఓకేనమ్మా? ఎస్ టూ ఓల్డ్ పార్ట్నర్స్ అంటే ఏంటి? ఒకరికేమో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అన్నారుకేమో, ఒకరికేమో 15,000, ఒకరికేమో 15,000. అంతేనా? అంతే సార్. ఇప్పుడు ఆల్ పార్ట్నర్స్ పనిచేస్తున్నా అంటే ఏ క్యాపిటల్ అకౌంట్, బి క్యాపిటల్ అకౌంట్, సి క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? ఓకే సార్. 10,000 10,000 10,000. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి ఏకి ఎంత క్రెడిట్ ఉంది? ఏకి క్రెడిట్ ఎంత ఉంది? 15,000 ఉంటుంది సార్. ఎంత డెబిట్ అయింది? 10,000 సార్. బికి ఎంత క్రెడిట్ అయింది? 15,000 ఎంత డెబిట్ అయింది? 10,000 సార్. అసలు సి క్రెడిట్ ఏమన్నా ఉందా? లేదు సార్. డైరెక్ట్ గా డెబిటెడ్ అంటే అర్థం ఏంటి? ఈడు తీసుకురావాల్సిన 10,000 ని తీసుకొచ్చినట్టే కదా. తీసుకొచ్చినట్టు. అమ్మ సి క్యాపిటల్ అకౌంట్ తగ్గించేసాంరా. సి క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ ఉండాలి? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ లో ఉండాలి ఇప్పుడు ఏ సార్. బ్యాలెన్స్ లో ఉంది? డెబిట్ బ్యాలెన్స్ లో ఉంది సార్. ఎంతకు ఉంది? 10,000 అంటే మనకు రావాల్సిన 10,000 వచ్చినట్టే లేదా? వచ్చేసారు. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. దీనికి ఎగ్జాంపుల్ ఇవ్వలేదు మీ టెక్స్ట్ బుక్ లో. డైరెక్ట్ గా వేరే టెక్స్ట్ వేరేది ఏదో ఇచ్చాడు, కానీ ఈ ఎంట్రీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంట్రీకి ఇలాంటి ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ ఇవ్వాలి, ఆ ఇలస్ట్రేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు అర్థమైందా లేదా? అర్థమైంది సార్. మనకు రావాల్సిన 10,000 ఇదిగో వచ్చేసిందా లేదా? వచ్చింది సార్. అంటే వాడు ఎంత అయితే తీసుకొచ్చాడో ఫర్ ఎగ్జాంపుల్ సి అనే వాడు క్యాపిటల్ కింద 30,000 తీసుకొచ్చాడు అనుకుందాం. ఓకే సార్. యాక్చువల్ గా ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ ఎంత ఉంటది? 20,000 మనకు 10,000 ఏమైపోయింది? గుడ్ విల్ కింద క్రియేట్ అవుతుంది. అర్థమైందా లేదా? ఎస్ సార్. ఫర్మ్ కి బెనిఫిట్ అయినా కదా? బెనిఫిట్. ఈ డబ్బులు తీసుకురాపోయినా ఈ ఎంట్రీలు పాస్ చేస్తే చాలు, వాళ్ళు డబ్బులు తీసుకొచ్చినట్టే. ఎస్ సార్. ఈ 3 కేసెస్ అన్నమాట. థర్డ్ కేసు మనకి సిఏ ఫౌండేషన్ లో ఉపయోగపడుతుంది తప్ప ఇక్కడ ఏమీ అసలు ఎక్కడ రాదు. మనం ఏం నేర్చుకుంటే చాలా ఎక్కువగా కేస్ 1 కేస్ 2 సార్. అంటే కేసు 1 కూడా ప్రైవేట్ కాదమ్మా, కేసు 1 కూడా కాదు, కేసు 2 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఆ ఇలస్ట్రేషన్ 16 ఏదో చూద్దాం ఒకసారి. ఓకే సార్. ఇలస్ట్రేషన్ 16 ఏంటంట చూడండి ఒకసారి. శ్రీకాంత్ అండ్ రమణ అని ఇద్దరు ఉన్నారంటమ్మా 3:2 లోని. దే డిసైడ్ టు అడ్మిట్ వెంకట్ ఇంటూ పార్ట్నర్షిప్ ఫర్మ్ అంట. వాళ్ళది 1/3 షేర్ అంట. వెంకట్ బ్రింగ్స్ ఇన్ రూపీస్ 30,000 యాజ్ హిస్ క్యాపిటల్ అంట. ఆన్ ద అడ్మిషన్ ద గుడ్ విల్ హ్యాస్ బిన్ వాల్యూ 24,000 అంట. సో వాడి వాల్యూ 24,000 ప్లస్ వాడి క్యాపిటల్ 30,000, టోటల్ ఎంత? 54,000. 54,000. ఎంట్రీ ఏం రావాలి? క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 54,000. టు వాడి క్యాపిటల్ అకౌంట్ ఎంత? 30,000. టు గుడ్ విల్ ఎంత? 24,000. లేదా? అర్థమైంది సార్. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? ఈ మళ్ళీ గుడ్ విల్ ఏం చేయాలి? పార్ట్నర్స్ కి షేర్ గుడ్ విల్ అకౌంట్ ఎట్ 24,000 టు శ్రీకాంత్ కేమో ఓల్డ్ రేషియో ఎంతమ్మా? 3:2 సార్. అంటే 24,000 ఇంటూ 3/5. అలా ఇంకోటి ఉన్నాడు, రమణ ఉన్నాడు. రమణకి ఎంత పంచాలమ్మా? 2/5 సార్. 24,000 ఇంటూ 2/5. ఎంత చెప్పండి? 14,400. 14,400. 9,600. ఎనీ డౌట్స్? నో సార్. సో రేపు ఇలస్ట్రేషన్స్ 17, 18 చేసుకొని నెక్స్ట్ టాపిక్ ఏంటి? అడ్జస్ట్మెంట్ ఆఫ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ 19, 20, 21, 22 కూడా కంప్లీట్ చేసుకుంటే ఓపెన్ అయిపోద్ది. ఎస్ సార్. ఈ లోపు మీరు 9, 10, 11 చేస్తారా? చేస్తాం సార్.
Yes, sir. అలాగే 9, 10, 11, 12 కూడా మీరు చేయొచ్చు. ఎస్ ఓన్లీ సార్. రీవాల్యుయేషన్ అకౌంట్ గురించి అడుగుతున్నాడు వాడు. ఓకే సార్. 12, 13 లో ఏముంది? క్రియేట్ ప్రొవిజన్, బిల్డింగ్. ఇది కూడా రీవాల్యుయేషన్ అకౌంట్ 13 చేయగలరా? చేస్తాం సార్. ఆడు ఏమడుగుతాడు చూడండి. మేక్ జర్నల్ ఎంట్రీస్ అండ్ ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్ అంటే అంతే. అవును సార్. సో 13, 14, 15, 15 వరకు చేస్తారమ్మా? ఎస్ సార్. అమ్మ ఆల్రెడీ 7 సమ్స్ చేసాం. 9, 10, 11 గుడ్ విల్ సంబంధించిన సమ్స్. 12, 13, 14, 15, 16 దేనికి సంబంధించింది? Balance sheet. గుడ్ విల్ 16 వదిలేమ్మా. 15 వరకు చేయండి. ఓన్లీ రీవాల్యుయేషన్ గురించే. రీవాల్యుయేషన్ Okay. అకౌంట్ వేయడం, ఎంట్రీస్ పాస్ చేయడం. రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఏమైతే ఎంట్రీస్ పోస్ట్ చేశారో వాటికి ఎంట్రీస్ రాయాలి. చేయగలరా? చేస్తాం సార్. చేసుకొని రండి. రాకపోతే నేను చెప్తాను రేపు క్లాస్ లో. ఓకే సార్. రేపు మన క్లాస్ టైమింగ్ ఏంటమ్మా? 8 to 8:45 సార్. అమ్మా 8 to 8:45. 8 to 8:45 కాదమ్మా. మీకు 11 to ఈ టైం వరకు పర్లేదా? పర్వాలేదు సార్. ఏంటంటే కొంచెం ఫాస్ట్ అవుతుంది కదా ఎక్కువసేపు చెప్పుకుంటుంటే. ఎస్ సార్. 45 మినిట్స్ నాకు చెప్పినట్టు ఉండట్లేదు. పార్ట్నర్షిప్ అంటే పెద్దది కదమ్మా. ఎస్ సార్. చెప్పినట్టు ఉండట్లేదు. సిలబస్ కూడా ముందు కదలట్లేదు. సో మీకు లాంగ్వేజెస్ ఎప్పుడు అవుతున్నాయి? రేపటితో సాంస్క్రిట్ అయిపోవచ్చింది సార్. అది కదమ్మా. టైమింగ్స్ ఏంటి? వాళ్ళ టైమింగ్స్ ఏంటి? 9, 9 to 9:45. 9 to 9:45 ఒకటి. నెక్స్ట్ 10 to 10:45. 10 to 10:45 ఒకటి. ఓకేనా? ఓకే సార్. మీకు సాంస్క్రిట్ ఫస్ట్ జరుగుతుందా? అవును Yes, సార్. అది రేపటితో అయిపోతుందా? అంటే ఇంకా కొంచెం గ్రామర్ ఉంది సార్ మేడం కాలేజ్. అది కంటిన్యూ అవ్వండి. మొత్తానికి 11కి అయితే మీ క్లాసులు అయిపోతున్నాయి కదా. 10:45 to 11 బ్రేక్ తీసుకొని ఎస్ సార్. 11 to 12:30 చెప్పుకున్నాను నేను రోజుని. ఓకే సార్. Yes. మీరేం మధ్యాహ్నం క్లాస్కి 1:30కి మీరు మళ్ళీ మధ్యాహ్నం 3:30 కదా. 3:10. సో నేను ఈ టైంలో చెప్పుకున్నాను అనుకో, సిలబస్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే సార్. ఇది ఒకటి ఉండిపోతుంది. పార్ట్నర్షిప్ కంప్లీట్ చేస్తాను అనుకోమ్మా. ఇంక మీకు మొత్తం అకౌంట్ సిలబస్ అంతా అయిపోయినట్టే. అకౌంట్స్, కామర్స్ అని. ఎస్ సార్. ఎవరికైనా ప్రాబ్లం ఉందా? 11 to 12:30. లేదు సార్. No, sir. ఓకే 11 to 12:30 రండి. ఓకే సార్. సో రేపు క్లాస్ మనకి ఏ టైంకి? 11 to 12:30 సార్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you.